మరి ఈ రోజు పంచపటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఇలాంటి సందర్భాల్లో మనకి మన ఇంటికి వెళ్ళాలంటే భయం అయింది. మందు తాగి ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఎందుకు? ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టి కొడతారని. ఏం రా మందు తాగేసి వస్తావా? ఎంత తాగినావు? వాటరే నానా సిగ్గులేనాడా? హాఫ్ తాగి రావాలని తెలియదారా నీకు? నెక్స్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంటది. నీకే కదా అందరికైతే, నాకైతే ఇదే పడుతుంది. ఇంట్లో వాళ్ళు ఏమైనా తిడతారేమని భయంతో. తిట్టే వాళ్ళేమో నన్ను కొట్టి రాడు కూర్చేటోడు మా అయ్యా. నెక్స్ట్ ఇంట్లో కాలేజ్ ఫీజు కట్టమన్నప్పుడు బయట ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని తాగి ఇంటికి వెళ్తే ఇలాంటి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు నేను డాడీ ఫీజు కట్టలేదంట, నేను ఇంటికే రానంట. ఏం రా రాత్రంతా రాలేదు ఇంటికి? ఏమో డాడీ పైసలు పోయి నేను వస్తే తిడతావని రాలేదు. పైసలు ఏమో కొట్టినావు రా? 10 లక్షలు స్కూల్ ఫీజు కట్టమన్నా కదా. బ్యాగ్ వేసుకున్నా, జిప్పు ఫెయిల్ అవ్వడం వల్ల పైసలు కింద పడిపోయాయి. బ్యాగ్ వేసుకున్నా జిప్పు మర్చిపోయినావా? బాగుందిరా. నీ కొడుకు పుడితే వాడు పొడ కొడితే నీకు అర్థమైంది. వానికి పైసలు అస్సలు ఇవ్వ. ఫ్రెండ్ తో గొడవ పడ్డప్పుడు వాడెళ్ళి ఇంటికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఇంటికి వెళ్ళడానికి భయం. దేని మీద కొట్లాడతారు? పోరి విషయంలో కదా. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మూవీకి వెళ్ళినప్పుడు రెడ్ హ్యాండ్ గా అనే వాళ్ళకి దొరికేప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలని భయం అవుతుంది. అప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే, నువ్వు నన్ను ఎట్లా చూసినావురా థియేటర్ లా, నువ్వు కూడా వచ్చినావుగా. నెక్స్ట్ ఇంట్లో చెప్పకుండా సెకండ్ షో మూవీకి వెళ్ళినప్పుడు. ఏమిటి మన అమ్మాయి రాలేదు, ఏ రోజు ఇదే టైం కి బయటకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అట్లా ఊరుకుంటావే? మన బిడ్డ నువ్వు కూడా ఊరుకుంటున్నావు కదా. నేను అందుకే అడుగుతున్నా కదా. అవి వచ్చింది. ఎక్కడ పోయినావు అమ్మా? మూవీకి వెళ్ళింది. అయితే ఓకే. నెక్స్ట్ మనం ఎంత పెద్ద తప్పు చేసినా ఇంటికి పోవాలంటే ఏం కాదు, అమ్మాయి ఏమన్నారు. కానీ పెళ్లి అయినాక అసలు మనం ఏ తప్పు చేయకపోయినా అసలు ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. లేటుగా ఇంటికి పోయినావా? నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు. ఊకో, ఆమె పద్ధతిగా అబ్బాయిని తీసుకొచ్చి నాన్న ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అలాంటి సిచ్యువేషన్ లో భయపడుతుంది. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయట దొరికినప్పుడు. ఎలాంటి చెడ తిరుగులు తిరుగుతుందో తెలుసా? అసలు రాని దాన్ని పని చేద్దాం. ఈ రోజు మనం కాలిరా కొడదాం, పొయ్యిలో పెడదాం. రామ్మా. ఏయ్ ఇట్రా. వద్దు, ఏమన్నా కాగు, నేను డీల్ చేస్తా కదా. ఎక్కడ పోయావు మధ్యాహ్నం? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. నువ్వు పంచగుట్ట రోడ్డు పెట్టుకొని కాదే బిడ్డ పాపం రేపైనా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటే ఆగు. మమ్మీ చూడన్నా ఎంత టెన్షన్ పడుతుందో. మమ్మీ తిరిగింది నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్ననా? కానీ నువ్వు తిరుగుతుంటే నాకు బాధ. చెప్పు ఫస్ట్ చెప్పు. ఫ్రెండ్ మమ్మీ. అయితే ఓకే కూర్చో. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ వచ్చింది శ్రావణి. హూలా లా 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 నీ తో హూలా లా నీ వల్లే